పక్కన కూర్చోపెట్టుకుని టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ గొంతు కోశారని తెరాస సీనియర్ నేత గడ్డం వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల కోసం పోరాడుతానని వివేక్ పేర్కొన్నారు. కార్యకర్తల సూచనలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని గడ్డం వివేక్ తెలిపారు. ఇలా పక్క కూర్చోబెట్టుకుని గొంతు కోస్తారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే నాకు కేవలం నేనేదైతే ఈ రోజు నాకు టికెట్ ఇవ్వలేదు, నేను ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడే కొందరు సోదరులు చెప్పినారు, నిజంగా ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది, నీకు బానిసత్వం నుంచి ఫ్రీడమ్ వచ్చినట్టు నాకు ఇప్పుడు కనబడుతున్నది. టికెట్ నేను ఎప్పుడు కూడా అడగలేదు, కానీ వాళ్ళే మాట ఇచ్చినారు. నేను మీకు డెఫినెట్లీ పెద్దపల్లి టికెట్ ఇస్తాను, మీరు మళ్ళీ పార్లమెంట్ పోవాలని చెప్పి చాలా సార్లు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే నాకు ద్రోహం జరిగిందో నిజంగా నేను ఆశ్చర్యపడిపోతున్నాను. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా గెలవకున్నా నేను ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలను తీర్చడానికి నేను ఉంటాను. నాకు ఇదొక వెన్నుపోటు చేసినప్పటికీ కూడా నాకు ఇది ఒక అవకాశం వచ్చింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు ఏదైతే న్యాయం కావన్నో ఆ న్యాయం గురించి డెఫినెట్లీ పోట్లాడతానని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ